చేతులను చూడని చెయ్యి పెట్టి చూసితే కానీ నమ్మలేదన్నమాట. అదే విధంగా ఈ యొక్క సమయంలో మనం చూసినట్లయితే భూమి ఆకాశం ఆయన మూలంగా కలిగి ఉన్నది. మన ప్రతి ఒక్క అవసరతలు మనం ఆయన దగ్గర చెప్తే ప్రతి ఒక్కరు కూడా ఆయన తీసివేసి మనకి సమాధానం ఇస్తాడని గుర్తెరగాలన్నమాట. ఈ యొక్క సమయంలో ఇది ఈ యొక్క యాక్సిడెంట్ కానీ, ఈ యొక్క అపాయం కానీ, ఈ యొక్క కష్టాలు కానీ దేవుడు నాకు ఉంటే ఈ యొక్క కష్టం నాకు వచ్చి ఉండదు కదా అని చాలా మంది కుంగిపోయి ఉంటున్నారేమో. దేవుడు ఉన్నాడు కాబట్టే ఆ యొక్క పరీక్షలు నిన్ను పరీక్షిస్తున్నాడేమో. ఆ యొక్క పరీక్షలో నువ్వు పాస్ అయితేనే, ఆ యొక్క శోధనలు నువ్వు జయిస్తేనే నీకు తగిన ఆశీర్వాదము దేవుడు నీకు ఇస్తాడు. నీకు డైరెక్ట్గా ఇచ్చేస్తే నీకు ఆ యొక్క కష్టం తెలుకున్న సుఖము నువ్వు అనుభవించలేవు అనమాట. ఎప్పుడైతే నువ్వు కష్టాన్ని నువ్వు అనుభవిస్తావో, నువ్వు జయిస్తావో, అప్పుడు నీకు కష్టం వచ్చినా దాన్ని ఎదిరించే, మళ్ళీ కష్టం వచ్చినా జయించే శక్తిని నీకు